హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. అందరికీ ఈరోజు అయితే నాగుల పంచమి ఉంది కదా, అందుకని నేను ఎవ్రీ మార్నింగ్ అయితే 6 o'clock వరకు అయితే లేచి ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసిన. ఇక కడపకి బొట్లు పెడుతుంటే ఈయనైతే కొంచెం వీడియో అయితే తీసిండు. ఇక నేను ఒక సైడ్ వంట చేసుకుంటూ మళ్ళీ ఈయనకి పనికి కూడా లేట్ అవుతుంది కదా అని వంట చేసుకుంటూ అయితే కడప కూర్చున్నా. కొంచెం చూడు అంటే దీంట్లో ఎసరు ఎక్కువ పోసినావు, ఇది ఎట్లా అవుతుంది అయితే అది మిల్లెట్స్ అన్నమాట, కొర్రలు ఉంటుంది కదా, ఊకే నార్మల్గా ఉప్మా ఎందుకులే అని నేనైతే కొంచెం దాంట్లో పెసరపప్పు గిన్నె వేసి అయితే చేస్తున్నాను. చూడంటే అగో చూడు ఎంతసేపు కలుపుతుండు దాన్ని, అయితే అంతసేపు అయితే కలిపిండు. ఊరికి ఇగో ఇన్ని నీళ్ళు వేసినావు, ఏమన్నా చారు చేస్తున్నావా ఏంది మమ్మీ అని అడుగుతుండు. ఇక నేనేమో నాకైతే మస్తు కోపం అయితే అనిపించింది. ఇక పక్కకి బియ్యం పెట్టిన. ఇక అట్లనే జర అన్నం కూడా చూడంటే అసలు గా చెంచాతో ఎవరైనా కలుపుతారా అబ్బా. ఇక పూజ అయితే మొత్తం క్లీన్ చేసి దేవునికి అయితే ఇవాళ మళ్ళీ ఫస్ట్ ఫ్రైడే కదా, శ్రావణ మాసం మొదటి శుక్రవారం కదా. ఇక ఏం బంగారం ఈరోజు నీకు లేదా బుద్ధి? పోయినావా లేగా? ఆమె మూగాయమ్మ మాటలు రావు కదా. అందరికి హ్యాపీ నాగుల పంచమి. వాట్ హ్యాపెండ్? దాల్ రే కదా, ఈమె కోసం ఇద్దరు చూస్తుర్రు ఎప్పుడెప్పుడు. పోరా అదమ్మా తింటూ చూస్తుర్రా అని దిష్టి పెడుతున్నట్టుంది. వస్తుంది బా, మీ పైసలు ఏం తినాం కానీ మేము. అవా చెలే పైసలు నోట్లో పెట్టుకోగలను, ఈడ పెట్టుకో, పక్క పెట్టుకో, తిను. కానీ నేను టమాటా చారులు ఏంటంటే ఇలాగా మస్తు పుల్ల ఉంది, కొంచెం కారం ఎక్కువ ఉందని అయితే నార్మల్ అన్నం వేస్తే అగో ఏమై బాత్ కర్రే కాదు. నువ్వు ఎప్పుడు నార్మల్ డేస్ లో గుడికి పోతావు కదా, మరి ఇవాళ ఎందుకు పోలేవు? ఇంట్లో మా దేవత ఉన్న తర్వాత ఇంకెందుకు గుడికి పోతావు చెప్పు? నువ్వే వరలక్ష్మి. నేను దేవతని, అంత గొప్పదాన్ని అయితే కాదులే, భార్య మాత్రమే, దేవతతో పోల్చకు నన్ను. అవునా? నేను అదే అనుకున్నా, ఏ డబ్బైనా పొద్దున్న లేచి గుడికి పోతుండే. ఏయ్ నీ తిండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్. మా ఇంట్లో రోజు ఇది పరిస్థితి, మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా? కామెంట్ చేయండి. భర్తలు పనికి పోయి వచ్చేసరికి ఇట్లా కాళ్ళకి నూనె రాసి ఫస్ట్ ఏం చేయాలంటే టిప్లు చెప్తా తెలియని వాళ్ళకి, కొత్త పెళ్ళైన వాళ్ళకి ఇట్లా నూనె రాయాలంట. మా ఆయన ఇన్ని రోజుల నుంచి తెలియదు, ఒక వారం నుంచి అయితే నేను ఇట్లా చేస్తున్నా. ఇట్లా చుండకం పెట్టి సత్యభామ అప్పుడు కృష్ణుడేనా? కృష్ణుడే. కృష్ణుని కాలు ఒత్తుతుంది కదా, నేను ఇప్పుడు మా ఆయన కాలు ఒత్తున్నా అంటే నేను సత్యభామని కాదు, ఆయన కృష్ణుడు అని కాదు, కానీ వర్క్కి పోయి వచ్చి బయటికి పోయేసి వచ్చి చాలా అలసిపోతుంది కదా, అట్లా అని చేస్తున్నా. హాయిగా ఉంది అబ్బా. అందరు వీడియో కోసం ఇట్లా చేస్తుందని అనుకోగలరు. మా ఆయన ఏదో రోజు ఇట్లా ఏమంటారు ఇట్లా ఒత్తుతున్నావు కదనే కాళ్ళు, ఇవాళైతే వీడియో తీస్తా అని అన్నాడు. సరే తీసుకోలే, తినలే తిండి. చూసే వాళ్ళు కూడా నన్ను మెచ్చుకుంటారని నేనైతే సరే తీయలే అనుకున్నా. మమ్మీ